పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందన్న వార్తల్లో వాస్తవం లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అమెరికాకు రష్యా కీలక ఆధారాలు సమర్పించింది. దాడికి సంబంధించి లభ్యమైన కొన్ని ఆధారాలను అమెరికా మిలిటరీ అధికారులకు రష్యా అందజేసింది. పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి చేయలేదని అమెరికా నిఘా వర్గాలను పేర్కొంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించిన నేపథ్యంలో రష్యా ఆధారాలు సమర్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై దాడి అంశంలో రోజుకో వాదన వినిపిస్తోంది. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి పాల్పడిందని రష్యా ఆరోపణలు చేయగా అది అవాస్తవమనే ప్రచారం మొదలైంది. ఉక్రెయిన్ దాడికి పాల్పడలేదని అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో పుతిన్ నివాసంపై దాడి నిజమేనని నిరూపించుకునేందుకు రష్యా యత్నిస్తోంది. ఇందులో భాగంగా దాడికి సంబంధించి లభ్యమైన కొన్ని ఆధారాలను అమెరికాకు అందజేసింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ వీడియో విడుదల చేసింది. రష్యా సైనిక నిఘా సంస్థ అధిపతి అడ్మిరల్ ఇగోర్ కోస్ట్యూకోవ్ మాస్కోలోని అమెరికా మిలిటరీ అటాచ్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోస్ట్యూకోవ్ పుతిన్ నివాసంపై దాడికి వినియోగించిన మానవరహిత విమానం శకలాలను తాము కనుగొన్నట్లు తెలిపారు. రష్యా డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసిన అనేక డ్రోన్లలోని నావిగేషన్ వ్యవస్థలు చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పారు. వాటిని తమ ప్రత్యేక నిపుణులతో పరీక్షించగా డ్రోన్ల దాడి లక్ష్యం నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసమేనని నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఆ వివరాలన్నింటినీ కోస్ట్యూకోవ్ అమెరికాకు అప్పగించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా ఇటీవల పుతిన్ ఇల్లే లక్ష్యంగా డ్రోన్ దాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్ దళాలు ఈ దాడికి పాల్పడ్డాయని రష్యా ఆరోపించింది. అయితే అసలు దాడే జరగలేదని ఉక్రెయిన్ వాదిస్తోంది. తప్పుడు ప్రచారం చేయడం రష్యాకు కొత్తేమీ కాదని చెబుతోంది.